Once again, we turn to continue our study on the subject of all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును మరలా కొనసాగిద్దాం. We base that on Matthew 28 and verse 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం దీన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. Where Jesus has commanded us to go into all nations, make disciples, and teach them to do every single thing I commanded or taught. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. Until he returns to the end of the age, it says there in verse 20. ఆయన వచ్చు వరకు, యుగ సమాప్తి వరకు ఈ విధంగా చేయమని ఆయన చెప్పారు 20వ వచనంలో. So this is what we've been doing in all our sessions so far, looking at the words of Jesus and what he taught and commanded. We've been looking at Matthew chapter 4 so far. మన గత అధ్యయనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే చెప్పారో, ఏవైతే ఆజ్ఞాపించారో ఆయన చెప్పిన మాటలన్నీ మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాటలను మనం చూస్తూ ఉన్నాం. And the last time we saw Matthew 4:19, follow me and I will make you fishers of men. మన గత అధ్యయనంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో, నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని ఆయన చెప్పిన మాటలను మనం చూసాం. We saw what that meant. And further down we read that Jesus went about, verse 23. దాని అర్థం ఏంటో మనం చూసాము. ఆ తర్వాత క్రింద మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో, in all of Galilee, teaching in their synagogues and proclaiming the gospel of this kingdom. గలిలయ అంతట్లో కూడా వారి సమాజ మందిరముల్లో బోధిస్తూ దేవుని రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. This is the gospel of the kingdom of heaven. ఇది పరలోక రాజ్యమును గురించిన సువార్త. That he proclaimed, that we are to proclaim. ఆయన ఆ సువార్తను ప్రకటించాడు, మనం కూడా అదే సువార్తను ప్రకటించాలి. And healing every kind of disease and every kind of sickness among the people. ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరుస్తూ ఉన్నాడు. It didn't matter what that disease was. There was not a sickness that he could not cure. There was not a disease that he could not heal. అది ఏ వ్యాధి, ఏ రోగం అనేది కాదు. ఆయన స్వస్థపరచలేని రోగం అంటూ లేదు, వ్యాధి అంటూ లేదు. And the news went about into all Syria, outside of Israel. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించింది. అది ఇశ్రాయేలుకు వెలుపల ఉన్న దేశము. And they brought to him all who were ill. This is even people who are non-Jewish people. They brought them from Syria, which is outside of Israel. యూదులు కాని వారు కూడా ఇశ్రాయేలుకు బయట ఉన్న సిరియా నుండి అనేక మంది ప్రజలను నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడించబడిన వారినందరినీ వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. And they brought people with various diseases and pains, demoniacs, epileptics, paralytics, and he healed them. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. There was nobody who was not healed. అక్కడ స్వస్థత పొందని వారు అంటూ ఎవరు లేరు. Now we have never seen a healing ministry like that at any time since that time. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ విధమైన స్వస్థతలు జరిగినట్లుగా మనం ఎక్కడా చూడలేదు. Jesus was the only one who healed in such a miraculous way that every single disease, every single sickness, every single paralyzed man was healed. ప్రతి వ్యాధిగ్రస్తుడిని, రోగం కలిగిన ప్రతి వ్యక్తిని, పక్షవాయువు కలిగిన ప్రతి వ్యక్తిని ఎంతో అద్భుతమైన రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన స్వస్థపరచగలిగారు. Nowadays in so-called healing campaigns, people are excited if 1 out of the 1,000 people walk out of a wheelchair. ఈనాటి స్వస్థత కోడికల్లో మనం చూసినట్లయితే 1000 మందికి ఎవరో ఒక్కరు ఆ వీల్ చైర్ లో నుండి లేచి నడిచినప్పుడు ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు. But so many people go away disappointed from these healing meetings with their diseases and with their sicknesses. Many of them who are proclaimed healed die a few days later. కానీ ఈ స్వస్థత కూటముల నుండి ఎంతో మంది నిరుత్సాహంగా వెళ్తూ ఉంటారు. వాళ్ళ రోగములు బాగు చేయబడవు, వాళ్ళ వ్యాధులు బాగు చేయబడవు. కానీ మీ వ్యాధులు నయం చేయబడ్డాయి, స్వస్థపరచబడ్డారని చెప్పిన వాళ్ళు కూడా తర్వాత చనిపోయినట్లుగా మనం వింటుంటాం. This is not a repetition of the healing ministry of Jesus. A lot of it is just a mighty deception
fooling people in order to collect their money. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలని మరలా ఇక్కడ ఆ విధంగా చేయటం కాదు, కానీ ఇదెంతో గొప్ప మోసంగా ఉంది. ప్రజల దగ్గర నుండి డబ్బులు రాబట్టడానికి చేసే మోసం. We shouldn't be fooled by that, and don't ever think that that is a repetition of the healing ministry of Jesus. దీన్ని చూసి మనం మోసపోకూడదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలు ఆయన చేసిన అద్భుతాలు వంటివి కాదు ఇవి. If you want to see the healing ministry of Jesus, read it here in Matthew 4 verse 22 and 23. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాల పరిచర్యను మీరు చూడాలనుకుంటే మత్తయి సువార్త 4:22-23 వచనాలు చదవాలి. And see if you have seen anything comparable to that, comparable to even 0.001% of that anywhere. We haven't. మత్తయి సువార్త 4:22-23 వచనాలు మీరు చదివినప్పుడు ఇప్పుడు మనం చూసే స్వస్థ పరిచర్యల్లో కనీసం దాంతో పోలిస్తే 0.01% కూడా ఉన్నట్లుగా మనం చూడము. ఎక్కడ కూడా Nowhere does it happen. ఎక్కడ ఆ విధంగా జరగటం లేదు. Why did Jesus heal like this? We read in Acts chapter 2 that Apostle Peter says to the multitude, Acts 2:22, men of Israel, listen to these words. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ఎందుకు చేశారు? అపోస్తలుల కార్యములు 2:22 వచనంలో అపోస్తలుడైన పేతురు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. Jesus the Nazarene, a man attested to you by God with miracles and wonders and signs which God performed through him in your midst. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. The miracles and the healings Jesus did were an attestation by the Father that this was my son. యేసు చేసిన అద్భుతాలు మహత్కార్యములు సూచక్రియలన్నీ కూడా తండ్రి ఈయన నా కుమారుడు అని ధృవీకరించటం, which was needed before he went to the cross, so that people would know that this was indeed the Son of God dying for the sins of the world on the cross. ఎందుకంటే అది అప్పుడు అవసరం. యేసుక్రీస్తు ప్రభు సిలువకు వెళ్లే ముందు ఆయన దేవుని కుమారుడు లోకము కోసం తన ప్రాణమును పెడుతున్నాడు, రక్తం కారుస్తున్నాడు అని అందరికీ తెలియాలి. It was an attestation from God. దేవుని చేత ధృవీకరించబడటం అది. It was not something that every one of his disciples were supposed to do. తన శిష్యులందరూ కూడా ఈ విధంగా చేయాలనేది కాదు ఇది. Because there's not a single disciple who could do what all that Jesus did in this area of healing. ఎందుకంటే స్వస్థపరిచే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినట్లుగా ఆయన వలె సమస్తము చేసిన శిష్యుడు ఎవరు లేరు. Even the great mighty apostle Paul, yes, he raised a dead man once, you read in Acts 20. ఎంతో శక్తిమంతుడైన గొప్ప అపోస్తులైన పౌలు కూడా ఈ విధంగా చేయలేదు. అపోస్తుల కార్యం 20 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకసారి ఆయన చనిపోయిన వాడిని కూడా తిరిగి లేపాడు. But we also read that he could not heal a simple thing like Timothy's stomach aches. కానీ మనం ఇది కూడా చదువుతాము, తిమోతికి వచ్చిన చిన్న కడుపు జబ్బుని అపోస్తులైన పౌలు నయం చేయలేదు. Now where is the comparison between a stomach ache and a dead man? ఒక చనిపోయిన వ్యక్తికి ఒక కడుపు జబ్బుకి ఎంత తేడా ఉందో కదా. Paul could raise a dead man in Acts 20, but he says to Timothy in 1 Timothy and chapter 5 and verse 23, he says, for your frequent stomach aches, take a little medicine. Take a little wine as medicine. అపోస్తుల కార్యములు 20 అధ్యాయంలో పౌలు చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపాడు, కానీ తిమోతి కడుపు జబ్బు నిమిత్తం అయితే మొదటి తిమోతి 5:23 వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. Don't you think Paul laid his hands on Timothy and prayed for him? I'm sure he did many times. అపోస్తులైన పౌలు తిమోతి మీద చేతులుంచి ప్రార్థన చేయలేదని మీరు అనుకుంటున్నారా? ఆయన అనేక సార్లు ఆ విధంగా చేశాడని నేను అనుకుంటున్నాను. But Timothy was not healed. కానీ తిమోతి స్వస్థపరచబడలేదు. Timothy would have gone to Paul and said, hey Paul, I'm having frequent stomach aches, can you pray for me? Paul prayed for him and nothing happened. తిమోతి పౌలు దగ్గరికి వెళ్ళి నాకు తరచుగా కడుపు జబ్బు వస్తుంది, ప్రార్థన చేయమని అడుగుంటాడు. పౌలు అనేక సార్లు తిమోతి కోసం ప్రార్థన చేసి ఉంటాడు. And Paul said, okay, just take some medicine. పౌలు తిమోతితో మెడిసిన్ తీసుకోమని చెప్పాడు. Do you think Paul didn't pray for Trophimus? He read in 2 Timothy in chapter 4 and verse 20. 2 తిమోతి 4:20లో ఉన్నట్లుగా త్రోఫీము రోగి అయి ఉన్నప్పుడు పౌలు స్వస్థపరచలేకపోయాడా? This colleague of mine, Trophimus,
I prayed for him, but he's still sick. I left him sick at Miletus. త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. Otherwise, he could have traveled with Paul, but he was sick. లేనట్లయితే పౌలుతో ఆయన ప్రయాణం చేయవలసిన వాడు, కానీ అతను రోగి అయి ఉన్నాడు. So we must be realistic when it comes to this. ఈ విషయానికి వచ్చేసరికి మనము యథార్థంగా ఉండాలి. The miracles and healings of Jesus were total, but they were an attestation from God as to who he was, the Son of God who had come to die for the sins of the earth. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు మహత్కార్యములు అవన్నీ యథార్థమైనవే, కానీ అవన్నీ ఎందుకు చేయబడ్డాయి అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన దేవుని కుమారుడై ఉన్నాడని తండ్రి ధృవీకరించడానికి అవి చేయబడ్డాయి. దేవుని కుమారుడు ఈ లోక పాపముల నిమిత్తము చనిపోతున్నాడు అని చెప్పటానికి అవి చేయబడ్డాయి. And we must keep this in mind so that we don't get an unrealistic idea of what Jesus has commanded us to do. వీటిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేయమన్నాడు అన్న విషయంలో మనము సత్యానికి దూరంగా ఉండకూడదు. Jesus has not commanded us to go into all the world and heal all the sick people. No. మీరు సర్వలోకమునకు వెళ్ళి రోగులందరినీ స్వస్థపరచమని యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆజ్ఞాపించలేదు, ఆ విధంగా చేయలేదు. We need to understand that. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. There will be healings, there will be confirmation with healings, as we read in Mark 16. స్వస్థతలు ఉంటాయి, సూచక్రియలు ఉంటాయి, స్వస్థత వలన జరిగే సూచక్రియలు ఉంటాయి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుతాం. He says, go and preach the gospel to all creation, and these signs, Mark 16:17, will accompany those who have believed. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. మార్కు సువార్త 16:17. Now we need to read scripture slowly, carefully, exactly. మనము లేఖనాలని నెమ్మదిగా చదవాలి, ఖచ్చితంగా చదవాలి, జాగ్రత్తగా చదవాలి. In my name they'll cast out demons. In my name they will speak in new languages. నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, నా నామమున క్రొత్త భాషలు మాట్లాడుదురు. They will pick up serpents, and if they drink deadly things, it will not hurt them. And they will lay hands on the sick and they will recover. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినో అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. Now, who is going to do this? Not every single believer, like it's often taught. No. దీన్ని ఎవరు చేస్తారు? అందరూ చెప్పినట్లుగా ప్రతి విశ్వాసి కూడా చేసేది కాదు ఇది. It says the group of people who believe in me. Verse 17. 17వ వచనంలో ఎవరైతే నన్ను నమ్ముతారో ఆ నమ్మిన గుంపు ద్వారా ఇది జరుగుతుంది. The body of people who believe in me, in their midst, these signs will be there. That means it's enough if one person out of the 1,000 do it. ఎవరైతే నన్ను నమ్ముతారో ఆ శరీరములో ఆ గుంపు మధ్య ఇవన్నీ జరుగుతాయి. అంటే ప్రతి 1000 మందికి ఒక వ్యక్తి దీన్ని చేయొచ్చేమో. But what will they do? They'll cast out demons. They will speak in unknown tongues. It's all happening even today. వాళ్ళు ఏం చేస్తారు? దయ్యములను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, అవి ఇప్పటికీ జరుగుతున్నాయి. And when they are hurt by serpents or poison, they are protected supernaturally. That also happens. వాళ్ళు పాముల చేత అయినా ఏవైనా మరణకరమైన వాటి చేత పట్టబడ్డప్పుడు వాళ్ళు మానవాతీతంగా విడుదల పొందుతారు. అవి కూడా ఎప్పటికీ జరుగుతున్నాయి. In that, when they travel to preach in unknown regions, there's so many dangers they face and God protects them. ఎందుకంటే వాళ్ళు సువార్తను ప్రకటించడానికి తెలియని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనేక విధమైన ప్రమాదాలు తెలియని రీతిలో వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. అయినా ప్రభు వారిని కాపాడుతూ ఉంటాడు. And in their midst there will be some who recover from sicknesses. ఆ గుంపులో వారి మధ్యలో ఆ రోగముల నుండి విడుదల పొందిన వాళ్ళు కూడా ఉంటారు. These signs will accompany that group of people, those who have believed, the group of people. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతారో ఆ గుంపులో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. It's not something that every believer does. ఇది ప్రతి ఒక్క విశ్వాసి వ్యక్తిగతంగా చేసేది కాదు. And that does happen even today. ఈనాడు కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. But it's not like the ministry of Jesus where every single person was healed. కానీ ఇది యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్య వలె ప్రతి ఒక్క వ్యక్తి స్వస్థపరిచే విధంగా కాదు. You read that number of times in the Gospels, he healed them all. He healed them all. మనము సువార్తల్లో చూసినట్లయితే అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ విధంగా రాసి ఉంటుంది. ఆయన అందరినీ స్వస్థపరిచెను. So we must have a realistic approach to this matter of healing. And Jesus did not tell us to go into all the world and heal everybody. He told us to go into all the world and make disciples in Matthew 28. కాబట్టి ఈ స్వస్థత విషయంలో మనం ఎంతో యథార్థంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మీరు సర్వలోకమునకు వెళ్ళి అందరినీ స్వస్థపరచమని మనకి చెప్పలేదు, కానీ
మీరు సర్వలోకమునకు వెళ్ళి అందరినీ శిష్యులుగా చేయమని చెప్పారు. and baptize them and teach them to do all that I commanded you. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దీన్ని మనం చూసాము. మరియు వారికి బాప్తిజం ఇచ్చి నేను ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనమని వారికి బోధించమని చెప్పాడు. Not to heal everybody who was sick, not even to heal every believer who was sick. రోగులుగా ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరచమని చెప్పలేదు. రోగులుగా ఉన్న ప్రతి విశ్వాసిని కూడా స్వస్థపరచమని ఏమీ చెప్పలేదు. So if we try to add to scripture, we get into problems. మనము లేఖనాలకు ఏదైనా జోడించి చెప్పినట్లయితే మనం సమస్యల్లో పడిపోతాం. Now this is different from the commission that Jesus gave in Matthew chapter 10, which was given before the new covenant was established. క్రొత్త నిబంధన స్థిరపరిచేదానికంటే ముందుగా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన శిష్యులకు అప్పగించిన పని అది వేరు. And then you see he tells his disciples in Matthew 10 when he called them. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాము ఆయన తన శిష్యులను పిలిచి ఈ విధంగా చెప్పారు. He said to them, first of all, the very first thing he said to them was, don't go to the nations. Matthew chapter 10 verse 5. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాము వారికి ఏం ఆజ్ఞాపించారంటే మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. Now if you take the commands in Matthew chapter 10 for yourself, then you must begin with the first command. Don't go to the nations. మరి మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉన్న ఆజ్ఞను మీరు తీసుకోవాలనుకుంటే మొట్టమొదటిగా మీరు 10వ అధ్యాయం 5వ వచనం నుండి ప్రారంభించాలి. అదేంటంటే అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు. Don't go to the Samaritans. మీరు సమరయుల పట్టణంలోనికి వెళ్ళొద్దు. Go only to the Israelites. కేవలం ఇశ్రాయేలు వారి దగ్గరికే వెళ్ళండి. Isn't that very clear? It couldn't be clearer than that. ఇది ఎంతో స్పష్టంగా ఉంది కదా, ఇంతకంటే స్పష్టంగా ఇంకేది ఉండదు. But there are people who ignore that first part and take the rest of it and say that's for us. కానీ చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని పట్టించుకోకుండా వేరే తీసుకొని ఇది మన కోసమే అని వాళ్ళు చెప్తూ ఉంటారు. Well, and it doesn't seem to work. In so many cases, they just deceive believers who don't read the scripture carefully. అలా చేస్తే అది పనిచేయదు. వీళ్ళు చాలా మంది విశ్వాసుల్ని ఏం చేస్తారంటే ఎవరైతే లేఖనాలను సరిగా చదవరో వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు ఈ విధంగా. So read it slowly and carefully. కాబట్టి నిదానంగా జాగ్రత్తగా చదవండి. Don't go to the nations, to the people of other nationalities. Don't even go to the Samaritans who are half Jews and half Assyrians. మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. సమరయుల పట్టణాలకు కూడా ప్రవేశించకూడదు. సమరయులు అంటే సగం యూదులు సగము అష్షూరీయులు. But go only to Israel, to the people of the real people of Israel, the descendants of Abraham, Isaac and Jacob. కేవలం ఇశ్రాయేల్ దగ్గరికే వెళ్ళండి. ఎవరైతే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సంతతి ఉన్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. And when you go to them, what shall you preach? Today this is not our message. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమి ప్రకటించాలి? ఈనాడు చూసినట్లయితే మన సందేశం ఇది కాదు. We don't preach today the kingdom of heaven is at hand. We say kingdom of heaven is here. Get your sins forgiven. Turn to Christ. మనం ఇప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పం, కానీ ఇదిగో ఇక్కడ పరలోక రాజ్యం ఉన్నది, మీరు మారు మనసు పొంది మీ పాపములకు క్షమాపణ పొందండి అని మనం ఇప్పుడు చెప్తాం. But their message was the kingdom of heaven is near. కానీ వాళ్ళ సందేశం ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. All that you read there is a preparation for what was coming in the future. ఇక్కడ మనం చదివేదంతా కూడా భవిష్యత్తులో రాబోయే దానికి వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. And then he said to them, heal the sick, where? In Israel. Raise the dead, where? In Israel. ఆ తర్వాత ఆయన చెప్తూ ఉన్నాడు, రోగులను స్వస్థపరచుడి, ఎక్కడ? ఇశ్రాయేల్లో. చనిపోయిన వారిని లేపుడి, ఎక్కడ? ఇది కూడా ఇశ్రాయేల్లోనే. Cleanse the lepers, in Israel. కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, ఎక్కడ? ఇది కూడా ఇశ్రాయేల్లోనే. Cast out demons in Israel. Freely you received, freely give. ఇశ్రాయేల్లోనే దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. And listen to this. Don't ever acquire any gold or silver. ఇది జాగ్రత్తగా వినండి. మీ సంచుల్లో బంగారమునైనను వెండినైనను ఉంచుకొనవద్దు. How many preachers have you seen who follow that command? ఎంతమంది బోధకులు ఈ ఆజ్ఞను పాటిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? Don't acquire any gold or silver and don't carry any money with you. బంగారమునైనను వెండినైనను మీతో పాటు తీసుకొని వెళ్ళవద్దు, డబ్బుని మీతో పాటు తీసుకెళ్ళవద్దు. Where have you seen preachers following that? You see, people are selective. They pick and choose from different verses. ఈ బోధకులు ఎక్కడ ఈ విధంగా చేస్తున్నట్టు మీరు చూస్తున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన వచనాలను అక్కడక్కడ తీసుకుంటారు. And say this is for us and this is not for us. And that's playing the fool with God. ఇది మన కోసం, ఇది మన కోసం కాదు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి వెక్కిరిస్తూ ఉన్నారు. And playing the fool with scripture. లేఖనాలను వెక్కిరిస్తున్నారు. Either take the whole thing or dump the whole thing. This is not for us. This is what Jesus told them to do when they went to Israel.
మీరు తీసుకుంటే మొత్తం తీసుకోవాలి, లేకపోతే వదిలేస్తే మొత్తం వదిలేయాలి. ఇది మన కోసం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు వారి కోసం చెప్పిన మాటలు ఇవి. And then he said, don't even take a bag for your journey. Don't take 2 coats. How many preachers have you seen like that? ఆ తర్వాత ఆయన మీతో పాటు మీ సంచిని తీసుకెళ్ళవద్దు, 2 వస్త్రములను కూడా తీసుకెళ్ళవద్దు అని చెప్పాడు. ఎంతమంది బోధకులు దీన్ని అనుసరిస్తున్నారు మరి? Don't take an extra pair of sandals or a staff. 2 అంగీలైన్ను, 2 చెప్పులనైన్ను, చేతి కర్రనైన్ను తీసుకుని వెళ్ళొద్దు. Because wherever you go, the Lord will provide for you over there. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభువు మిమ్మల్ని చూసుకుంటాడు. And he goes on giving them further descriptions as to what they should do. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఏమేమి చేయాలో కొన్ని మాటలు వారితో ఆయన చెప్పాడు. And when he finally commissions them at the end of his life, he says in Luke chapter 22. కానీ ఆయన చివరిలో వారికి పని అప్పగించినప్పుడు లూకాసు సువార్త 22వ అధ్యాయం. Now it's very interesting to see this because he cancels out the instructions he gave in Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని ఆయన ఇక్కడ తీసివేస్తున్నట్లుగా మనం చూస్తాం. That's what many people haven't seen. అనేక మంది దీన్ని చూడలేదు. Luke chapter 22, he says to them in verse 35, Luke 22:35. లూకాసు సువార్త 22వ అధ్యాయం 35వ వచనంలో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. When I sent you out, you remember those days? 3 years ago I sent you out. నేను మిమ్మల్ని ఇంతకు ముందు పంపించినప్పుడు 3 సంవత్సరాల క్రితం నేను మిమ్మల్ని పంపించాను కదా, మీకు గుర్తుందా? Without a purse, without a bag, without an extra pair of sandals. ఒక పర్స్ తీసుకొని వెళ్లకుండా, సంచి తీసుకొని వెళ్లకుండా, ఇంకొక జత చెప్పులు తీసుకొని వెళ్లకుండా ఉండమని చెప్పాను. Did you lack anything? అప్పుడు మీకు ఏదైనా కొదువైందా? Didn't you find that your sandals probably never wore out and you always had somebody provided your needs supernaturally? మీ చెప్పులు తెగిపోకుండా ఉన్నాయి కదా, మీ అవసరాలు మానవాతీతంగా ఎవరో ఒకరు తీర్చారు కదా. No purse, no bag, no sandals. You lacked nothing. పర్సు లేదు, సంచి లేదు, ఇంకొక జత చెప్పులు లేవు, అయినా కానీ మీకేవి కొదువుగా లేవు. But now కానీ ఇప్పుడైతే we are entering a new phase of ministry. ఇప్పుడైతే మనము పరిచర్యలో క్రొత్త స్థాయికి వెళ్తూ ఉన్నాం. And those rules I gave to you in Matthew chapter 10, where it says heal the sick, cleanse the lepers, raise the dead, don't apply now. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో నేను ఏవైతే మీకు సూచనలు ఇచ్చానో, స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠవారిని శుద్ధి చేయడి, అవన్నీ ఇప్పుడు అన్వయించబడవు. Don't take a purse, don't take sandals. No, it doesn't apply now. మీరు పర్స్ తీసుకొని వెళ్ళొద్దు, సంచి తీసుకొని వెళ్ళొద్దు, ఇంకొక జత చెప్పులు తీసుకొని వెళ్ళొద్దు అనేవి ఇప్పుడు అన్వయించబడవు. But now, what should you do? కానీ ఇప్పుడైతే మీరేం చేయాలి? Take a purse with you. This is new covenant ministry. మీతో పర్స్ తీసుకొని వెళ్ళండి, ఇది క్రొత్త నిబంధన పరిచర్య. Take a purse with you. If you don't have a bag, take a bag with you. Get one. మీరు పర్స్ తీసుకొని వెళ్ళండి, ఒకవేళ మీ దగ్గర సంచి లేనట్లయితే ఒక సంచి తీసుకొని వెళ్ళండి. And if you don't have a sword, listen to this. He never told them to go with a sword in Matthew chapter 10. ఒకవేళ మీ దగ్గర కత్తి లేనట్లయితే ఆయన చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన కత్తి తీసుకొని వెళ్ళమని చెప్పలేదు. If you don't have a sword, it's better to sell your robe and buy one. కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను. Because you're going to face all types of dangers. ఎందుకంటే మీరు అనేకమైన ప్రమాదాలకు గురవుతారు. You need to defend yourself. You don't use a sword to attack people. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఆ కత్తితో మీరు వేరే వాళ్ళని దాడి చేయడానికి కాదు. But you need to have a sword to defend yourself. కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి మీకు కత్తి అవసరం. For I tell you, it's going to be fulfilled that he was numbered with the transgressors. And they said, Lord, here are 2 swords. ఆయన అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేర్చవలసి ఉన్నది, ఎలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తం అవుతున్నదని మీతో చెప్పుచున్నాను. అప్పుడు వారు, ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నాయని చెప్పారు, చాలునని ఆయన చెప్పారు. They had 2 swords with them. And he said, that is enough. వారి దగ్గర 2 కత్తులు ఉన్నాయి, అవి చాలు అని ఆయన చెప్పారు. What was he telling them to take swords for when they went to Gethsemane? గెత్సెమనే తోటకి వాళ్ళు వెళ్తున్నప్పుడు కత్తులు తీసుకొని రమ్మని ఎందుకు చెప్పాడు ఆయన? You know, Peter took out one of those swords and chopped off somebody's ear. మీకు తెలుసు, అందులో ఒక కత్తిని పేతురు తీసుకొని ఒక వ్యక్తి యొక్క చెవిని తెగ నరికాడు. And Jesus healed that ear and told Peter, put your sword back. He who takes the sword will perish with the sword. ఆ వ్యక్తి యొక్క చెవిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచి పేతురుతో ఈ విధంగా చెప్పాడు, నీ కత్తిని దగ్గర పెట్టుకో, కత్తిని నమ్ముకున్నవాడు కత్తితోనే పోతాడని చెప్పాడు. They could have said, Lord, but you're the one who told us to bring these swords. వాళ్ళు ఈ విధంగా చెప్పుండొచ్చు, ప్రభువా, కత్తి తీసుకొని రమ్మని చెప్పింది మీరే కదా. He would have told them,
I never told you to bring swords to attack people. No. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా అడిగి ఉన్నట్లయితే ప్రభు ఈ విధంగా జవాబిచ్చుండేవాళ్ళు, మిమ్మల్ని నేను కత్తి తీసుకొని రమ్మంది వేరే వాళ్ళ మీద దాడి చేయటానికి కాదు. What I meant was, if the Roman soldiers take out the sword to attack you, నేను మీతో ఎందుకు చెప్పానంటే ఒకవేళ రోమా సైనికులు మీ మీద దాడి చేయటానికి ప్రయత్నించినట్లయితే, you don't have to lift up your hands and get cut in the hand. Lift up a sword so that you defend yourself with the sword. ఒకవేళ మీరు చేతులు పైకెత్తినట్లయితే మీ చేతులు తెగిపోతాయి, అప్పుడు మీ కత్తి పైకెత్తినట్లయితే మీరు కాపాడబడతారు. In other words, you can use the sword for defense, but never for attack. ఇంకో మాటలో చెప్పాలంటే కత్తిని మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి వాడొచ్చు, కానీ మీరు ఇతరుల మీద దాడి చేయటానికి కాదు. Now, when we don't understand the words of Jesus clearly, we can go to an extreme position like a lot of people have here. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు మనం స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే అనేక మంది వెళ్ళినట్లుగా విపరీతమైన వాదముల్లోనికి మనం వెళ్తాం. That we never take a sword at all. That's trying to be more spiritual than Jesus Christ himself. అంటే మనం అసలు కత్తినే తీసుకోకుండా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు కంటే కూడా మనం ఎంత ఆత్మీయులుగా మనం భావిస్తూ ఉంటాం. If somebody attacks you, you have every right to defend yourself, but you're not to attack someone. ఒకవేళ వేరే వాళ్ళు మిమ్మల్ని దాడి చేసినప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి మీకు హక్కు ఉంటుంది, కానీ ఇతరుల మీద దాడి చేయడానికి మీకు హక్కు ఉండదు. If somebody takes you to court, you have a right to defend yourself. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళినట్లయితే మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి మీకు హక్కు ఉంటుంది, but you don't go taking other people to court. కానీ ఇతరులను మీరు కోర్టుకు తీసుకెళ్ళకూడదు. That's the point. You don't attack people, but you can defend yourself. ఇక్కడ అదే విషయం ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, కానీ ఇతరుల మీద దాడి చేయకూడదు. We have a right to do that. When people slap Jesus, he said, if I've spoken the truth, why do you slap me? మనకు అలాంటి హక్కు ఉంది. యేసుక్రీస్తు ప్రభుని ఒక వ్యక్తి చెంప మీద కొట్టినప్పుడు మీరు నన్ను ఎందుకు చెంప మీద కొట్టారు అని ప్రభు అడిగాడు. So we have a right to defend ourselves, but never to attack. మనల్ని మనం కాపాడుకునే హక్కు మనకు ఉంది, కానీ ఇతరుల మీద దాడి చేసే హక్కు మనకు లేదు. So if we understand this, we realize that our calling today is not what we read in Matthew chapter 10. దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈనాడు మన పిలుపు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు కాదు. Because Jesus didn't tell us to go and do what I have done. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఈ విధంగా చెప్పలేదు, నేను ఏదైతే చేశానో మీరు వెళ్ళి అవన్నీ చేయండి అని చెప్పలేదు. What is the command in Matthew 28? Go into all the world and make disciples and teach them to do all that I have done? No. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏంటి ఇవ్వబడిన ఆజ్ఞ? మీరు సర్వలోకమునకు వెళ్ళి శిష్యులుగా చేసి వారికి బాప్తిజం ఇచ్చి నేను చేసినవన్నీ మీరు చేయండి అని చెప్పారా? లేదు. All that I have commanded. If you read scripture exactly, we find that it literally gets fulfilled. We can do everything that Jesus commanded. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని గైకొనవలనని బోధించుడని మాత్రమే చెప్పారు. ఇప్పుడు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించినవన్నీ కూడా మనం చేయగలము. But we cannot do everything that Jesus did. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసినవన్నీ మనం చేయలేము. And all those preachers who pretend to tell you that they are doing everything that Jesus did in the realm of miracles and healings are deceiving you. కాబట్టి ఎవరైతే బోధకులు యేసుక్రీస్తు ప్రభు చేసినవన్నీ మేము చేస్తున్నామని నటిస్తున్నారో, ముఖ్యంగా స్వస్థతల విషయంలో వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. We need to understand what Jesus meant here. Go and teach them to do all that I commanded. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దాంట్లో అర్థం ఏంటో మనం గ్రహించాలి. మీరు వెళ్ళి నేను ఆజ్ఞాపించిన వాటినన్నిటిని గైకొనమని వారికి బోధించుడి. And not all the ministry that I did. నేను చేసిన పరిచర్య అంతా చేయమని ఆయన చెప్పలేదు. When Jesus said, follow me, he was not telling us to follow him in his ministry, but in his life. నన్ను వెంబడించుడి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు తన పరిచర్యలో మనం ఆయన వెంబడించాలని ఆయన పిలవటం లేదు, కానీ తన జీవితంలో మనం ఆయన వెంబడించాలని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. The apostle Paul said in 1 Corinthians in chapter 11, he said in 1 Corinthians 11 and verse 1, be followers of me as I am of Christ. మొదటి కొరింథీ 11:1 అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. There are two people in the New Testament who said, follow me. No Old Testament prophet could ever say, follow me. కొత్త నిబంధనలో ఇద్దరు వ్యక్తులు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పారు. పాత నిబంధనలు ఎవరు కూడా నన్ను పోలి నడుచుకోమని చెప్పలేదు. Their life was not an example to be followed. Not Isaiah, not Moses, nobody. వారి జీవితాలు మనం వెంబడించే విధంగా లేవు. యెషయా చెప్పలేదు, మోషే చెప్పలేదు, ఎవరు కూడా ఆ విధంగా చెప్పలేదు. They could only proclaim, hear what God says through me. నా ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అవి వినమని మాత్రం వాళ్ళు చెప్పగలరు.
these are God's words. But not one of them could say, follow my example. ఇవి దేవుని మాటలు అని మాత్రం వాళ్ళు చెప్పగలరు, కానీ అందులో ఒక్కరు కూడా నా మాదిరిని అనుసరించి నడుచుకోనమని చెప్పలేరు. Moses quarreled with his wife. మోషే తన భార్యతో వాదం పెట్టుకున్నాడు. Had disobeyed God in not circumcising his son. తన కుమారునికి సున్నతి చేయించకుండా దేవునికి అవిధేయత చూపించాడు. They were not all good examples in their life, but వాళ్ళ జీవితంలో వాళ్ళు మంచి మాదిరిగా లేరు, కానీ they could proclaim God's word accurately. Thus said the Lord. దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా వాళ్ళు ప్రకటించగలరు, ఇదే యెహోవా వాక్కు అని. But in the new covenant, we don't just say thus said the Lord. We don't just say come and hear what God is saying. కానీ క్రొత్త నిబంధనలో మనము ఇదే దేవుని వాక్కు అని చెప్పటం కాదు, లేకపోతే దేవుడు ఏం చెప్తున్నాడో వచ్చి వినండి అని చెప్పటం కాదు. They say come and see what God has done. దేవుడు ఏం చేశాడో వచ్చి చూడండి అని చెప్పాలి. Which is different from the Old Testament prophet saying come and hear what God is saying. దేవుడు ఏం చెప్తున్నాడో వచ్చి వినండి అని పాత నిబంధన ప్రవక్త చెప్పేదానికి ఇది ఎంతో వేరుగా ఉంటుంది. The New Testament prophet says come and see what God has done in my life. క్రొత్త నిబంధన యొక్క ప్రవక్త ఏం చెప్తాడంటే మీరు వచ్చి చూడండి దేవుడు నా జీవితంలో ఏదైతే చేశాడో దాన్ని. Come and see what God has done in my family. నా కుటుంబంలో దేవుడు ఏమి చేశాడో మీరు వచ్చి చూడండి. Come and see what God has done in me. దేవుడు నాలో ఏం చేశాడో వచ్చి చూడండి. Now I want to teach you to obey what Jesus has commanded so he can do the same thing in you. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఆజ్ఞాపించారో దానికి నేను విధేయత చూపిస్తున్నాను, మీరు కూడా ఆ విధంగా చూపించవచ్చు. Follow me. Jesus was the first person in the Bible to say follow me. నన్ను వెంబడించుడి, నన్ను వెంబడించుడి అని మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే బైబిల్ అంతట్లో. And then we read Paul saying follow me. ఆ తర్వాత పౌలు కూడా ఈ విధంగా చెప్పినట్లు మనం చూస్తాము, నన్ను పోలి నడుచుకునుడి. As I follow Christ in 1 Corinthians 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము 1 కొరింథీ 11:1. And he goes on to say in Philippians 3:17. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17 కూడా ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. Brothers, follow my example, and not only my example, and observe others who are walking like me. సహోదరులారా, నన్ను పోలి నడుచుకోండి. నా మాదిరి మాత్రమే కాదు, ఎవరైతే నన్ను పోలి నడుచుకుంటున్నారో వారి మాదిరి ప్రకారం మీరు నడుచుకోండి. And you can follow their example too, because I'm following Christ. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు వారి మాదిరిని కూడా అనుసరించవచ్చు. It's like, Christ is the person who's climbed to the top of the mountain, let's say a mountain of 30,000 feet, 10,000 meters. ఇది ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా 30,000 అడుగులు ఎత్తున్న ఒక కొండ ఎక్కాడు, ఒక 10,000 మీటర్ల ఎత్తు. He's reached the top and we're following, and Paul is probably ahead of us. Maybe he's gone. ఆయన శిఖరానికి చేరుకున్నాడు. ఆ తర్వాత పౌలు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన మనకంటే ఎంతగానో ముందు వెళ్ళాడు. 3,000-4,000 meters. And he says to those behind him, follow me. ఒక 3,000-4,000 మీటర్లు పైకెక్కి నన్ను వెంబడించమని ఆయన చెప్తూ ఉన్నాడు. Maybe I've gone only up to 500 meters. I can say to people who are still further lower down in the mountain, follow me. బహుశా నేను ఒక 500 మీటర్లే ఎక్కాను. ఆ కొండకి ఎంతో క్రిందగా ఉన్న వ్యక్తులతో నేను చెప్తూ ఉన్నాను నన్ను వెంబడించమని. And I can follow the example of others who are ahead of me, who are following Christ to the peak. ఎవరైతే క్రీస్తును పోలి నడుచుకుంటున్నారో, ఎవరైతే శిఖరానికి చేరుకున్నారో వాళ్ళ మాదిరిని నేను అనుసరిస్తున్నాను. The peak is total likeness to Christ. అక్కడ కొండ యొక్క శిఖరం ఏంటంటే క్రీస్తు యొక్క సారూప్యంలోనికి సంపూర్ణంగా మారటం. That's the goal. మన గురి అదే. Not to heal all the sick people in the world, but to become totally like Jesus Christ in our life. లోకంలో ఉన్న రోగులందరినీ స్వస్థపరచడం కాదు, కానీ సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువులే మారటం. And from that life, an overflow of ministry. We need to understand this. ఆ జీవితం నుండే పరిచర్య అనేది ప్రవహించాలి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. He did not command us to go and tell people to do the same ministry he did. మీరు సర్వలోకమునకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు చేసిన పరిచర్యను మీరు చేయాలని చెప్పమని మనకు చెప్పలేదు. We cannot follow. When Paul said follow me, he was not telling us to become apostle. పౌలు నన్ను వెంబడించడి అని చెప్పినప్పుడు ఒక అపోస్తలుగా మనం ఆయన వెంబడించాలని ఆయన చెప్పలేదు. How can everybody be an apostle? ప్రతి ఒక్కరు అపోస్తలుగా ఎలా అవుతారు? How can everybody a prophet or an evangelist like Paul was? పౌలు అనే ఒక ప్రవక్తలాగా, ఒక సువార్తికుడిలాగా అందరూ ఎలా అవుతారు? He was saying follow me in my life. Imitate me in the way I imitate Christ. ఆయన ఏమంటున్నా అంటే నా జీవితాన్ని బట్టి మీరు నన్ను వెంబడించండి, నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని నేను అనుసరిస్తున్నాను, మీరు నా మాదిరిని అనుసరించమని చెప్తున్నాడు. Even the apostle Paul could not imitate Christ's ministry అపోస్తలుడైన పౌలు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను వెంబడించలేడు. of healing all the sick, walking on water, feeding 5,000 with 5 loaves. రోగులందరినీ స్వస్థపరచటం, నీళ్ల మీద నడవటం, 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి
ఆహారం పెట్టడం ఇవన్నీ చేయలేడు. There were times, he says in 2 Corinthians 11, when he himself was hungry. 2 కొరింథీ 11లో ఆయన చెప్పింది ఏంటంటే కొన్నిసార్లు ఆయన ఆకలితో ఉన్నాడు. And when he was in need, he shivered in the cold and he asked Timothy to bring a blanket for him. We read in 2 Timothy 4. ఆయనే అవసరాల్లో ఉన్నాడు. ఆయన చలికి వణికిపోతూ 2 తిమోతి 4లో మనం చదువుతాము. ఆయన చలికి వణికిపోతూ తిమోతితో ఈ విధంగా చెప్పాడు, దుప్పటి తీసుకొని రమ్మని. So he struggled. The early Christians suffered in many ways. కాబట్టి పౌలు కూడా ఎంతో శ్రమ పడ్డాడు, ప్రయాసపడ్డాడు. ఆ మొదటి శతాబ్దపు అపోస్తలులందరూ కూడా ఎంతో శ్రమ పడ్డారు. They were not protected when they were thrown to the lions. సింహాల బోన్లోనికి వాళ్ళని పంపించినప్పుడు ప్రభు వాళ్ళని కాపాడలేదు. But they followed Jesus, who was refused to protection when he was being crucified. యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువ వేయబడుతున్నప్పుడు రక్షించమని ఎవరిని అడగలేదు. ఆ మాదిరినే వీళ్ళు కూడా అనుసరించారు. It is in his life that we are to follow him. We cannot follow Jesus in his ministry. ఆయన జీవితాన్ని బట్టి మనం ఆయన వెంబడించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను మనం అనుసరించలేము. And the clearest example of that is his ministry included dying for the sins of the world. దానికి స్పష్టమైన ఉదాహరణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య అంటే ఈ లోక పాపముల గురించి మరణించటం కూడా ఉంది. How in the world can we follow him in that ministry? మరి ఆ పరిచర్యలో ఆయన మనం ఏ విధంగా వెంబడించగలం? So it is in his life. We need to distinguish between Jesus' life and his ministry. ఆయన యొక్క జీవితాన్ని బట్టి మనం వెంబడించాలి. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని పరిచర్యను వేరు చేసి చూడాలి. Jesus did, in one sentence he can say, he did the will of his Father in his life and in his ministry. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో అయినా పరిచర్యలో అయినా తన తండ్రి చిత్తాన్ని మాత్రమే చేశాడు. And we can do the will of God for us. మన కొరకు దేవుని చిత్తం ఏదైతే ఉందో అది మనం చేయగలం. In our life and in our ministry. మన జీవితంలోను పరిచర్యలోను. In our life it is to follow Jesus exactly. మన జీవితాన్ని బట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని ఖచ్చితంగా మనం వెంబడించవచ్చు. That's what Paul did. పౌలు అదే చేశాడు. In our ministry it is to fulfill that particular function in the body of Christ that's given to us. మన పరిచర్య విషయంలో అయితే క్రీస్తు యొక్క శరీరంలో మనకి ఏదైతే అప్పగించబడిందో ఖచ్చితంగా దాన్ని మాత్రమే మనం చేయగలం. If we understand this distinction between the life of Jesus and the ministry of Jesus, యేసు ప్రభు యొక్క జీవితాన్ని యేసు ప్రభు యొక్క పరిచర్యని మనం వేరు చేసి చూడగలిగినట్లయితే we'll find that we are protected from deception and save ourselves from a lot of unreality and hypocrisy. మనం మోసగించబడకుండా కాపాడబడతాం. మరియు ఎంతో నటన వేషధారణ లేకుండా మనము సత్యానికి దగ్గరగా ఉంటాం. There's a lot of hypocrisy in Christians who pretend that they are doing the same things that Jesus did. క్రైస్తవులు ఎంతో వేషధారణ ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా నటిస్తారంటే యేసు ప్రభు చేసినవన్నీ మేము చేస్తున్నామని చెప్తుంటారు. Then people can say, what does it mean when Jesus said in John 14 after the last supper? మరి కొంతమంది ఈ విధంగా అడుగుతారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చివరి ప్రభురాత్రి భోజనం తర్వాత యేసు ప్రభు ఈ విధంగా చెప్పారు కదా. Truly, truly I say to you, John 14:12, he who believes in me, the works that I do shall he do also. యోహాను 14:12 నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And greater works than these shall he do, because I go to the Father, and I'm going to ask the Father to send the Holy Spirit. Verse 16. నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను కాబట్టి నేను చేసిన క్రియల కంటే నా యందు విశ్వాసం ఉంచువాడు గొప్ప క్రియలు చేస్తాడు. నేను తండ్రిని వేడుకొందును, మీకు పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తాడు. 16వ వచనం. So what he was saying is, when the Holy Spirit comes, you're going to be able to do the works that I did and greater works. ఆయన ఏం చెప్తానంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నేను చేసిన క్రియలు నేను చేసిన వాటికంటే గొప్ప క్రియలు మీరు చేస్తారు. We need to understand that. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. Now if you were to ask somebody, what are the works that Jesus did? ఒకవేళ మీరు ఎవరైనా అడిగితే యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాలు ఏంటి అని, they'll immediately talk about healing the sick, raising the dead, walking on water, feeding the 5,000 with 5 loaves. వాళ్ళు వెంటనే రోగులను స్వస్థపరచడం గురించి, చనిపోయిన వారిని లేపడం గురించి చెప్తారు. నీళ్ళ మీద నడవటం, 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందిని పోషించటం. But I say you're talking about the last 10% of Jesus' life. కానీ నేనేమంటానంటే యేసుక్రీస్తు ప్రభువు చేసిన వాటిలో ఆయన జీవితంలో చివరి 10% గురించే నువ్వు మాట్లాడుతున్నావు. What he did in the last 3.5 years. చివరి 3.5 సంవత్సరాలు ఆయన ఏదైతే చేశాడో దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. Is that all he did? What about 90% of his life? What did he do in 90% of his life? ఆయన చేసిందంతా ఇదేనా? మరి ఆయన జీవితంలో 90% ఏం చేశాడు ఆయన? Weren't they also works that he did? అప్పుడు కూడా ఆయన చేసిన కార్యాలు ఏమైనా ఉన్నాయా? What did he do 90% of his life? What did he do in 100% of his life? ఆయన జీవితంలో 90% ఆయన ఏం చేశాడు? ఆయన 100% జీవితంలో ఆయన ఏం చేశాడు? In one sentence,
he did the will of his Father. ఒక్క మాటలో చెప్పాలంటే తన తండ్రి చిత్తాన్ని ఆయన చేశాడు. Like he himself said in John 6:38, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఆయనే చెప్పాడు, I came from heaven not to raise the dead and heal the sick and walk on water. నేను పరలోకం నుండి దిగి వచ్చి తిని, ఎందుకంటే రోగులను స్వస్థపరచడానికి కాదు, నీళ్ల మీద నడవటానికి కాదు, చనిపోయిన వారిని లేపటానికి కాదు. I came from heaven to deny my own will and to do the will of my Father. నేను పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చానంటే నా ఇష్టమును నేను నెరవేర్చుకోవటానికి కాదు, నా చిత్తమును ఉపేక్షించుకొని నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు మాత్రమే నేను వచ్చాను. That in a nutshell are the works of Jesus. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యాలు ఇవే. He came to say no to his own will and to do the will of his Father, and the will of his Father included preaching the Sermon on the Mount. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఆయన వచ్చాడు. తన తండ్రి చిత్తం అంటే కొండ మీద ప్రసంగం చెప్పటం, included healing all who were sick, రోగులను స్వస్థపరచటం, sometimes healing only one person like in the pool of Bethesda, కొన్నిసార్లు అయితే ఒకే ఒక వ్యక్తిని స్వస్థపరచటం బెతెస్దా కోనేటి దగ్గర చేసినట్లుగా. and the will of his Father included walking on water and తన తండ్రి చిత్తం అంటే నీళ్ల మీద నడవటం కూడా ఉంది. making Peter walk on the water and పేతురు కూడా నీళ్ల మీద నడిచేటట్లు చేయటం ఉంది. feeding the 5,000 with 5 loaves. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందిని పోషించటం ఉంది. The will of the Father for Paul did not include walking on the water కానీ పౌలు విషయంలో తండ్రి యొక్క చిత్తము నీళ్ల మీద నడవటం లేదు. or feeding 5,000 with 5 loaves or raising someone who had been dead for 4 days like Lazarus. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందిని పోషించటం లేదు, లేక 4 దినములు చనిపోయిన తర్వాత లాజరు వలె లేపటం లేదు. But fulfilling the will of the Father. కానీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటం అనేది ఉంది. That is the point. The works that Jesus did was, in one sentence, the will of God. అదే ముఖ్యమైన విషయం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యములు అంటే ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే. And Paul did that. For him, the will of God was to travel around. పౌలు కూడా అది నెరవేర్చాడు. పౌలు విషయంలో తండ్రి యొక్క చిత్తం ఏంటంటే లోకమంతా తిరిగి సువార్తను ప్రకటించటం, plant churches, write scripture. సంఘములను నిర్మించటం, లేఖనాలు రాయటం. Jesus never wrote any scripture, but Paul did it. యేసు ప్రభు లేఖనాలను రాయలేదు, కానీ పౌలు రాశాడు. We are not called to write scripture, but we are called to do the will of our Father. మనం లేఖనాలు రాయబట్టడానికి పిలువబడలేదు, కానీ మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం పిలువబడ్డాం. Those are the works of Jesus. You know, his obedience to Joseph and Mary at home. అవే యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యములు అంటే ఇంటి దగ్గర మరియకు యోసేపుకు లోబడి జీవించటం. If Mary asked him to go and bring a bucket of water from the well, he would bring a full bucket of water. Those are the works of Jesus. ఒకవేళ మరియా బావి దగ్గరికి వెళ్ళి ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకుని రమ్మంటే ఆయన బకెట్ నిండా నీళ్లు తీసుకుని వచ్చేవాడు. యేసు చేసిన కార్యాలంటే ఇవి. To obedience to the Father in the little things and the big things. చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా తండ్రికి లోబడి జీవించటం. And all of us can do that. మనందరం కూడా ఈ విధంగా చేయొచ్చు. That in a nutshell is the works that he did. And say we can do that. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చేసిన కార్యాలు ఇవే, మనం కూడా అవి చేయొచ్చు. The opposite of that is living in sin, doing our own will. దానికి వ్యతిరేకమైనది ఏంటంటే పాపంలో జీవిస్తూ మన సొంత చిత్తాన్ని చేయటం. And he was saying there, you don't have to do your own will. You don't have to live in sin anymore. You can do the works I did. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే మీ సొంత చిత్తాన్ని మీరు నెరవేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు పాపంలో జీవించాల్సిన అవసరం లేదు, నేను చేసిన కార్యాలు మీరు చేయొచ్చు. You can live in purity, doing God's will. మీరు పవిత్రంగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చొచ్చు. And greater works than these shall you do. What is that? వాటికంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. మరి దీని అర్థం ఏంటి? There was one work that Jesus could never do when he was on earth. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేయలేని ఒక కార్యం ఉంది. And that was make people one. అదేంటంటే మనుషులను ఐక్యపరచటం. He had preached to his 12 disciples for 3.5 years. ఆయన 3.5 సంవత్సరాలు తన 12 మంది శిష్యులకు బోధించాడు. But in the Last Supper they were still arguing as to who is the greatest, who's going to be the leader after Jesus dies. అయినా కానీ ప్రభు యొక్క చివరి రాత్రి భోజనంలో మనలో ఎవరు గొప్పవాళ్ళని వాళ్ళు వాదం పెట్టుకుంటున్నారు. యేసు ప్రభు తర్వాత ఎవరు నాయకుడిగా ఉండాలని వాళ్ళు వాదం పెట్టుకుంటున్నారు. And he says, you're going to do a greater work than that. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే దానికంటే గొప్ప కార్యం మీరు చేయగలరు. And the reason why Jesus couldn't make them one was not because of any failure on Christ's part. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు ఐక్యపరచలేకపోయాడంటే ఆయన ఓడిపోవటం కాదు ఇది. Because they did not have the Holy Spirit within them. వాళ్ళ లోపల వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి లేరు. And when people don't have the Holy Spirit, even Jesus cannot make them one. ఒకవేళ మనుషుల్లో పరిశుద్ధాత్మ లేనట్లయితే యేసు ప్రభువు కూడా వాళ్ళని ఐక్యపరచలేడు. So he said, after I go and I ask the Father to send the Holy Spirit, John 14:16. యోహాను 14:16లో ఆయన ఏం చెప్తున్నాడంటే నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించమని నేను తండ్రిని వేడుకుంటాను.
then the Spirit of God will come upon inside all of you. అప్పుడు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడు మీ లోపలికి వస్తాడు. Inside your hearts, then you will become one. ఆయన మీ హృదయముల్లోనికి వచ్చి మిమ్మల్ని ఐక్యపరుస్తాడు. And then you will do a greater work, which is building the body of Jesus Christ. అప్పుడు మీరు గొప్ప కార్యము చేస్తారు. అదేంటంటే క్రీస్తు యొక్క శరీరాన్ని నిర్మించటం. Not a congregation of people like in the Old Testament, unrelated to each other. పాత నిబంధనలో ఒక సమాజ మందిరం లాగా కాదు, ఒకరికొకరికి సంబంధం లేనట్లుగా కాదు. But believers, born again believers, one with each other, exactly like the members of this body functioning together. తిరిగి జన్మించిన విశ్వాసులు ఈ శరీరంలోని అవయముల వలె ఒకరితో ఒకరు సంబంధం కలిగి పనిచేయటం. Those 12 disciples did not function like the members of this body. ఆ 12 మంది శిష్యులు ఈ శరీరంలోని అవయముల వలె కలిసి పనిచేయలేదు. Because they didn't have the Holy Spirit within them. ఎందుకంటే వాళ్ళు అంతరంగంలో పరిశుద్ధాత్ముడిని కలిగి లేరు. But once the Holy Spirit came, Jesus said, "You're going to be able to do a greater work than even I have done." కానీ ఒకసారి పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినట్లయితే నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు మీరు చేయగలరు అని ఆయన చెప్తున్నాడు. And that's why building the church, building the body of Christ is the greatest work that anybody can ever do on this earth. అందుకే ఈ భూమి మీద మరెవరైనా చేయగలిగిన అతి గొప్ప పని ఏంటంటే సంఘాన్ని నిర్మించడం, క్రీస్తు యొక్క శరీరాన్ని నిర్మించటమే. And for that, we have to obey the command in Matthew 28, verse 19 and 20. ఆ విధంగా చేయాలంటే మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాల్లో ప్రభువు చెప్పిన వాటికి మనం లోబడాలి. Go and make disciples in every nation. మీరు సమస్త దేశములకు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి. You can't build a church without disciples. శిష్యులు లేకుండా మీరు సంఘాన్ని కట్టలేరు. And you can't build a church if you don't teach them to do every single thing that Jesus commanded. యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే ఆజ్ఞాపించారో వాటిని గైకొనవలనని వారికి బోధించకుండా కూడా మీరు సంఘాన్ని నిర్మించలేరు. So I hope that makes it clear as to what exactly it means to be a servant of God in this new covenant age. ఈ క్రొత్త నిబంధన యుగంలో దేవుని సేవకునిగా ఉండటం అంటే ఏంటో అనే విషయంలో మీకు స్పష్టత వచ్చిందని నేను అనుకుంటున్నాను. And I hope it clears this fog of confusion concerning healing ministry. ఈ స్వస్థత పరిచర్య గురించిన కలవరం విషయంలో కూడా మీకు స్పష్టత వచ్చిందని నేను అనుకుంటున్నాను. We believe in praying for the sick, like it says in James 5. యాకోబు 5లో చెప్పినట్లుగా రోగుల గురించి ప్రార్థించటాన్ని నేను నమ్ముతాను. But primarily our calling is to teach people to do all that Jesus has commanded. కానీ ప్రాథమికంగా మన పిలుపు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ సంగతులను అయితే ఆజ్ఞాపించారో వాటన్నిటిని గైకొనమని ఇతరులకు బోధించటం. If we come across demon-possessed people, we have to deliver them in Jesus' name. I've done that myself often. ఒకవేళ మన ఎదుట ఎవరైనా దయ్యములు పట్టిన వాళ్ళు కనపడ్డప్పుడు యేసు నామములో ఆ దయ్యములను వెళ్ళగొట్టాలి. నేను చాలా తరచుగా ఆ విధంగా చేశాను. We need to do that. మనము అది చేయాల్సిన అవసరం ఉంది. But my primary ministry is to lead people to obey all that Jesus commanded. కానీ నా ప్రాథమికమైన పరిచర్య ఏంటంటే యేసు ఏ ఏ సంగతులను అయితే ఆజ్ఞాపించారో వాటన్నిటిని గైకొనమని నేను ఇతరులకు బోధించటం. Because that's the only way we'll be able to build the church as the body of Christ, which is God's ultimate goal. దేవుని యొక్క అత్యున్నతమైన ఉద్దేశం ఏంటంటే క్రీస్తు యొక్క శరీరాన్ని నిర్మించటము. ఒక సంఘమును క్రీస్తు యొక్క శరీరముగా నిర్మించాలంటే ఏకైక మార్గం ఇదే. A church against which the gates of hell will never prevail. పాతాళ లోక ద్వారములు నిలువనేరని సంఘాన్ని నిర్మించటం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we thank you for the clarity of your word. ప్రభువా మీ వాక్యంలో ఉన్న స్పష్టతను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. The simplicity of it is so clear for those who have ears to hear, even little children can understand. ఎవరైతే వినుటకు చెవులు కలిగి ఉంటారో చిన్న బిడ్డలు కూడా అర్థం చేసుకునేంత సరళంగా మీ వాక్యం ఉన్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. Help us, we pray, మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. to be gripped by these truths so that we can live a worthwhile life on earth before you return. ఓ ప్రభువా, ఈ సత్యాల చేత పట్టబడి మీ రాకడ కంటే ముందు మేమెంతో యోగ్యమైన రీతిలో జీవించినట్లు ఈ భూమి మీద We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.